మనకి ఫ్రమ్ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నేను ఒక ఇంపార్టెంట్ పద్ధతిని ట్రై చేసాం. ఏమిటంటే ఏదైనా సరే నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవటానికి లేదా పరిణామం చెందటానికి ఒక ప్రోగ్రెసివ్ దిశలో అభివృద్ధి దిశలో పరిణామం చెందడానికి నువ్వు మోటివేట్ అయ్యి నీకున్న డైలీ యాక్టివిటీలో ఒక కొత్త యాక్టివిటీని నువ్వు ఇన్కార్పొరేట్ చేసుకున్నప్పటికీ కొత్త యాక్టివిటీని నువ్వు అమలు పరుతావు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం ఒకటో రెండో రోజులు చేసినప్పటికీ కానీ ఓవరాల్ గా ఫాల్ బ్యాక్ అయిపోతుంటాం. ఈ ఫాల్ బ్యాక్ అవడానికి స్పిరిచువల్ జర్నీలో ఆధ్యాత్మిక మార్గంలో అయితే చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. కారణం ఏమిటయ్యా అంటే ఒకటే ఒక రీజన్, అనేబుల్ టు సస్టైన్ ఎంతూసియాజం, జెన్యూన్ ఎంతూసియాజం. అలా కంటిన్యూ చేయాలంటే ఒక ఎంతూసియాజం ఉండాలి లోపల. ఆ ఎంతూసియాజం లేకపోవడం, ఈ ఎంతూసియాజం ట్రైన్ చేస్తున్న కారణం ఏంటి? ఏదో పెద్ద కారణాలు ఏం లేవు, జస్ట్ ట్రిపిల్స్ నీ డైలీ రొటీన్ సైకిల్. బట్ హియర్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోకుండా మిస్ అయిపోతుంటుంది. ఎంతూసియాజం ఈజ్ నాట్ మోటివేషన్. జనరల్గా మోటివేషన్ ఇవ్వంగానే అంటే ప్రేరణ పొందంగానే అంటే ఎంతూసియాజం అనుకుంటారు. మోటివేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో బాహ్య ప్రేరణ ద్వారా వచ్చేది మోటివేషన్. ఇట్ కమ్స్ అండ్ గోస్. మోటివేషన్ ఉంటుంది, వెంటనే పోతుంది. స్పీచ్ వింటావు, వెంటనే మోటివేట్ అవుతావు, ఏదో చేద్దాం సాధిద్దాం సాధించేస్తాను అనుకుంటావు, రోజు ఇంప్లిమెంట్ చేస్తావు, రెండో రోజు ఎక్కిచ్చేస్తావు. ఎంతూజియాజం ఈజ్ ఇంటర్నల్. ఎంతూజియాజం అనేది ఇంటర్నల్. ఈ ఇంటర్నల్ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇది ఒక జెన్యూన్ జాయ్ లాంటిది. దీంట్లో ఏ విధమైన కల్మషం లేని ఒక ఆనందం లాంటిది. అండ్ వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వు చేస్తున్న పనిలో ఆనందం అన్నమాట. అది ఎక్సైట్మెంట్ కాదు, నాట్ ఎక్సైట్మెంట్. సపోజ్ పార్టీకి వెళ్ళాను, ఆ పార్టీలో పార్టిసిపేట్ చేశాను, అక్కడ ఏదో సంథింగ్ యాక్టివిటీస్ జరిగాయి, యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశాను, నేను ఆనందపడ్డాను. ఇది ఎక్సైట్మెంట్. బట్ జెన్యూన్ జాయ్ ఆ ఎక్సైట్మెంట్ లాగా ఉండదు, కానీ లోపలంతా నిండిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియోలు చేయిస్తున్నప్పుడు, ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ఈ వీడియో కోసం మ్యాటర్ కలెక్ట్ చేస్తున్నప్పుడు, ఈ మ్యాటర్ని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు, దానికి ఒక పవర్ పాయింట్ తయారు చేస్తున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక జెన్యూన్ జాయ్ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అందుకని అది కంటిన్యూ అవుతుంది ఎంతూసియాజం. ఈవెన్ దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయిపోతున్నప్పటికీ అది కంటిన్యూ అవుతోంది. ఇది ఎంతూసియాజం అంటే జెన్యూన్ జాయ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. అంతేగాని వాట్ ఈస్ ద రిజల్ట్ కాదు. ఇది ఇంటర్నల్ గా ఉండేది. ఎక్సైట్మెంట్ నీడ్స్ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్. నువ్వు ఎక్సైట్ అవుతున్నా అంటే కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ కావాలి. వెంటనే వెంటనే ఇంకా స్టిమ్యులేషన్ కావాలి. స్టిమ్యులీ కాన్స్టెంట్ గా ఉంటూనే ఉంటుంది. అంటే నువ్వు స్మానం తింటూ ఉంటేనే అది ముందుకు నడుస్తుంటుంది అన్నమాట ఎక్సైట్మెంట్. ఇక్కడ అలా ఉంటుంది, ఇంటర్నల్ గానే స్టిమ్యులై ఉంటుంది. లౌడ్ మ్యూజిక్, మ్యూజిక్ కంటిన్యూ అవుతుంది. 6 మీటర్ తర్వాత ఇంకో పాట వస్తుంది, ఇంకో పాట వస్తుంది. సో నువ్వు ఎక్సైట్ అవుతూనే ఉంటావు ఆ పాటలకి, మూవ్ అవుతూనే ఉంటావు. అలాగే కొత్త టెక్నిక్, ఇలా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు ఇలా చేద్దాం, టెక్నిక్ కొంచెం మారుస్తుంటే నువ్వు ఎక్సైట్ అవుతుంటావు అయినా సరే. అలాగే రిట్రీట్స్కి వెళ్ళొచ్చు, అంటే ఓ ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంలో వారం రోజులు ఉంటావు. అక్కడ మన రొటీన్కి భిన్నంగా సిస్టమేటిక్ గా నేను అక్కడ నడిపిస్తారు. సో ఆ వాతావరణంలో నీకు అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత విత్ ఇన్ ఎ డే అంత ఎగ్జాస్ట్ అయిపోతుంది. అలాగే గురువుస్ ఒక టిప్స్ వింటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. వాళ్ళ వీడియోలు వింటుంటే లేదా వాళ్ళ స్పీచెస్ వింటుంటే, ఒక్కొక్క స్పీచ్ వినంగానే ఇంకా 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 జీవితంలో ఇంకేమీ లేదు, ఆధ్యాత్మిక మార్గమే నా పరమావధి అన్నట్టుగా అనుకుంటాం. అది ఆ గురు యొక్క ఆ స్పీచ్ వింటున్నంత సేపే, ఆ ప్రవచనాలు వింటున్నంత సేపే. ప్రవచనాలు అయిపోయిన తర్వాత మామూలే. జాయ్ నీడ్స్ నథింగ్. జాయ్ నీడ్స్ నథింగ్. ఇక్కడ ఎక్స్టర్నల్ నుండి వచ్చేది ఏమి ఉండదు. నీ లోపల ఇంటర్నల్ గా వస్తుంది అది.
ఇట్ అరైజ్ ఫ్రమ్ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్. ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. మనకు జనరల్‌గా ఇంట్రెస్ట్ తెలుసు, ఇంట్రెస్ట్ లేకపోవడం తెలుసు. కానీ ఇంట్రెస్ట్‌లో రకాలున్నాయి. సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్టు, ప్రొఫౌండ్ సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడొస్తుందంటే కేవలం ఎక్స్‌టర్నల్ మోటివేషన్ మీద ఆధారపడితే సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్టే ఉంటుంది. బట్ కాకుండా ఇంటర్నల్ ఎంథూసియాజం మీద ఆధారపడితే ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఎ కమిట్మెంట్ సో డీప్ దట్ ఈవెన్ రొటీన్ డస్ నాట్ ఫీల్. అంటే ఇది మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్న డల్ ఫీలింగ్ ఉండదు. ప్రతిరోజు కొత్తగా ఇవాళే చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అలా చేస్తుంది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను చాలా యోగిక్ ప్రాక్టీసెస్ నేర్చుకున్నాను. కానీ ఓ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ మటుకు రోజు రిపీట్ చేయగలను. నేర్చుకున్నవన్నీ రిపీట్ చేయలేను. ఉదాహరణకి చెప్తాను. అంగమర్తన అని నేర్చుకున్నాను. అంగమర్తన ఎంత పర్ఫెక్ట్ ఫ్లెక్సిబిలిటీ అంటే సపోజ్ నువ్వు 25 ఇయర్స్, 20 ఇయర్స్ అనుకో పోనీ. టీనేజ్ దాటంగానే. టీనేజ్ టైమ్‌లో కూడా చేయొచ్చు. బట్ 20-40 మధ్యలో గనక ప్రాక్టీస్ చేస్తే 6 ప్యాక్స్ గ్యారంటీ. ఇంచుమించు బాడీ అంత ట్యూన్ అప్ అవుతుంది. సో, ఇది ఫలితం మాట. ఫలితం మీద అది మోటివేట్ చేసి అంగ ప్రదక్షిణ నేర్చుకుంటా ఆహ్, ఇది నేర్చుకోవటం అయింది. కానీ ప్రాక్టీస్‌లో ఒకటో, రెండో రోజులు చేసి మానేసాం. ఎందుకంటే రిజల్ట్ మీద ఉంది కాబట్టి. 2 సార్లు, మూడోసారి, నాలుగో సారి చేయంగానే ఇంకా ఎంతసేపు అమ్మో! 40 నిమిషాలు పడుతుందా ఇది. చాలులే అంగమర్తన ఇంక చాలులే. నెక్స్ట్ వీక్ నుండి మళ్ళా మొదలెట్టి సిన్సియర్‌గా చేద్దాంలే. ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకొని డ్రాప్ అయిపోతాం. కానీ కొన్ని ప్రాక్టీసెస్‌లో ఒక జెన్యూన్ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడు డెవలప్ అవుతుందంటే, ఆ ప్రాక్టీస్ యొక్క ఫలితం నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు. ఆ ప్రాక్టీసు పూర్తి ఇన్వాల్వ్‌మెంట్‌తో, అటెన్షన్‌తో, ఫంక్షన్ అవేర్‌నెస్‌తో చేసినప్పుడు. చేసిన రోజుకి, చెయ్యని రోజుకి తేడా నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు. ఇది ఒక ప్రొఫౌండ్ ఎంథూసియాజం ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఆ ప్రాక్టీస్ మటుకు కంటిన్యూ అవుతుంది. అదర్‌వైజ్ రొటీన్ ఫీల్ అవుతాం. ఏదైతే ప్రాక్టీస్ నువ్వు రొటీన్ ఫీల్ అయ్యావో ఆటోమేటిక్‌గా డల్ ఫీల్ అవుతావు. ఎప్పుడైతే డల్ ఫీల్ అయ్యావో అర్థం ఏంటి అంటే సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ ఉంటేనే డల్ ఫీల్ అవుతావు. ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే డల్ ఫీల్ కావు. థింక్ అబౌట్ ఒకసారి దీని గురించి ఒకసారి ఆలోచించి చూడండి. వెన్ యూ ఆర్ ట్రూలీ ఇంట్రెస్టెడ్ నీకు చాలా సత్యమైన ఇంట్రెస్ట్ గనుక ఉన్నట్టయితే ఇన్ సంథింగ్ నాట్ క్యాజువల్‌గా ఇంట్రెస్ట్ కాకపోతే బట్ డీప్‌లీ యూ డోంట్ నీడ్ ఎక్స్టర్నల్ మోటివేషన్. నీకు నిజంగా లోపల ట్రూగా ఇంట్రెస్ట్ గనుక ఉన్నట్టయితే ఆ పని చేయటానికి ఎక్స్టర్నల్ మోటివేషన్ అవసరం లేదు. ఎవరో బయట నుండి ఆహ్, ప్రేరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. లోపలే అది అభివృద్ధి. ఆర్టిస్ట్ డస్ నాట్ నీడ్ మోటివేషన్ టు క్రియేట్. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడనుకోండి అది క్రియేట్ చేయడానికి మోటివేషన్ అంటే ఇంతకుముందు బొమ్మ గీస్తే అద్భుతంగా గీసావురా అని 10 మంది అన్నందువల్ల కొత్త బొమ్మ గీయడు. ఆ బొమ్మ గీస్తున్నప్పుడు వాడొక ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్, జాయ్ ఫీల్ అవుతాడు. ఆ జాయ్ ఇంకా చెప్పాలంటే ఆ జాయ్ ఫీల్ అవుతున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు వాడి ఎక్సిస్టెన్స్ వాడికి ఫీలింగ్‌లో ఉండదు. ఒక నిద్రపోతున్న స్టేజ్ లాగా. నిద్రపోతున్నప్పుడు మన శరీరం మీద కాన్షియస్ మనకుండదు. ఇది లేచుండి నువ్వు ఇన్వాల్వ్‌మెంట్ అండ్ అవేర్‌నెస్ అండ్ అటెన్షన్ 3 ఫ్యాక్టర్స్. ఇన్వాల్వ్‌మెంట్, అటెన్షన్, అవేర్‌నెస్. ఈ 3 ఫ్యాక్టర్స్‌తో గనక ఒక వర్క్ చేస్తున్నట్టయితే అది సస్టైన్ అయిపోతుంది. ఆ టైంలో నీకు జాయ్ ఒస్తుంది. ఆ జాయ్‌ని ఎప్పుడైతే నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయ్యావో కంటిన్యూ అవుతుంది. సస్టైన్ అవుతుంది ఎంథూసియాజం. సో, ఆర్టిస్ట్ డస్ నాట్ నీడ్ మోటివేషన్ టు క్రియేట్. దే వేక్ అప్ ఈగర్ ఫర్ ఇట్. ఆటోమేటిక్‌గా మనం చేయాలని చెప్పి అంతే. దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ సస్టైన్
అండ్ దోస్ హూ క్విట్ ఎవరైతే సస్టైన్ చేస్తున్నారో ఒక యాక్టివిటీని, లేదైతే వదిలేస్తున్నారో దాంట్లో చాలా పెద్ద తేడా ఉంది. ఇక్కడ గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఏది సాధించుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో, ప్రొఫౌండ్ ఇంట్ అన్నమాట. అదెలా వస్తుంది?